రామ్సార్ సైట్లు అంటే ఏమిటి, వాటి ప్రాముఖ్యత ఏమిటి, ఎలా గుర్తిస్తారు? భారతదేశంలో మొత్తం ఎన్ని రామ్సార్ సైట్లను గుర్తించారు, వాటిలో పెద్దది ఏంటిది, వాటిలో చిన్నది ఏమిటి, కొత్తగా గుర్తించిన రామ్సార్ సైట్లు ఏమిటి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రామ్సార్ సైట్ గురించి తెలుసుకుందాం. రామ్సార్ సైట్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడిన ముఖ్యమైన చిత్తడి నేలలు. ఈ చిత్తడి నేలల గురించి ఒప్పందం ఎక్కడ జరిగిందంటే 1971లో ఇరాన్లో జరిగింది. ఇరాన్లోని రామ్సార్లో జరిగింది కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది. వాటి ప్రాముఖ్యత, ఈ రామ్సార్ సైట్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే జీవవైద్యపరంగా కొంత ప్రాముఖ్యత ఉంది, పర్యావరణ పరిరక్షణ పరంగా కొంత ప్రాముఖ్యత ఉంది. జీవవైద్యపరంగా ప్రాముఖ్యత ఏంటంటే ఇవి అనేక రకాల పక్షులకు, మొక్కలకు, ఇతర జీవరాశులకు ఆవాసంగా ఉంటాయి. పర్యావరణ పరిరక్షణ పరంగా ఇటు ప్రాముఖ్యత ఏంటంటే ఈ రామ్సార్ సైట్లు అనేవి నీటిని శుద్ధి చేయడంలో మరియు వరదలను నియంత్రించడంలో సహాయపడతాయి. రెండు రకాలుగా జీవవైద్యపరంగా ఇటుకు ప్రాముఖ్యత ఉంది, పర్యావరణ పరిరక్షణ కొరకు ఇటు ప్రాముఖ్యత ఉంది. ఎలా గుర్తిస్తారంటే ఒక రామ్సార్ సైట్గా ఒక ప్రదేశాన్ని గుర్తించాలంటే కొన్ని ప్రమాణాలు పాటించాలి. ఈ ప్రమాణాలు ఆ చిత్తడి నేలలోని నీటి పక్షుల సంఖ్య, ప్రత్యేకమైన పర్యావరణ వ్యవస్థలు లేదా అంతరించిపోతున్న జాతుల ఉనికి వంటి అంశాలపై ఆధారపడి ఉంటాయి. ఈ మొత్తం 9 ప్రమాణాలు ఉంటాయి. ఈ 9 ప్రమాణాలలో ఒక ప్రమాణాన్ని పాటిస్తేనే కనీసం దాన్ని రామ్సార్ సైట్గా గుర్తిస్తారు. భారతదేశంలో ఇప్పటివరకు మొత్తం 93 రామ్సార్ సైట్లు గుర్తించారు. 2025 సెప్టెంబర్ మధ్య నాటికి మొత్తం 93 రామ్సార్ ప్రదేశాలు ఇండియాలో ఉన్నాయి. ఉన్నట్లో ఎక్కువ తమిళనాడు రాష్ట్రంలో 20 రామ్సార్ సైట్లు ఉన్నాయి. అది ఎక్కువగా కలిగిన రాష్ట్రం. అతిపెద్ద రామ్సార్ ప్రదేశం ఏంటంటే పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్ తడి భూములు. ఇండియాలో ఉన్న 93 అతిపెద్ద రామ్సార్ ప్రదేశం పశ్చిమ బెంగాల్ సుందర్బన్ తేడా. అతి చిన్న ప్రదేశం రేణుకా సరస్సు, ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉంది. కొత్తవి సెప్టెంబర్ 2025లో 2 కొత్త రామ్సార్ సైట్లను గుర్తించారు. అవి 2 కూడా బీహార్ రాష్ట్రంలోనే ఉన్నాయి. ఒకటి బీహార్లోని బక్సర్లోని గోకుల్ జలాశయం, రెండోది పశ్చిమ చంపార్లోని, ఇది కూడా బీహార్లో ఉంది, పశ్చిమ చంపార్లోని ఉదయపూర్ జిల్లాలను. ఈ రెండింటిని రీసెంట్గా గుర్తించారు. వీటి సంఖ్య ఈ రెండు యాడ్ అవడంతో టోటల్గా ఇండియాలో ఇప్పటివరకు మొత్తం 93 రామ్సార్ సైట్లు ఉన్నాయి. ఇవి రీసెంట్గా 2 గుర్తించినాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న రామ్సార్ సైట్ గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక రామ్సార్ సైట్ ఉంది. ఇది కొల్లేరు సరస్సు. ఇది కృష్ణా మరియు గోదావరి పరివాహక ప్రాంతాల మధ్య సహసిద్ధంగా ఏర్పడిన సరస్సు. ఈ సరస్సులు ఎందుకు రామ్సార్ సైట్గా గుర్తించారంటే ఇది పర్యావరణ పరంగా, జీవవైద్యపరంగా అత్యంత ప్రాముఖ్యత కలిగింది. ఇక్కడ అంతరించిపోతున్న పక్షులు ఏంటంటే గ్రే పెలికాన్ మరియు స్పాట్ బిల్ట్ పెలికాన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.